హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు విజయ్, ఆర్పిఎస్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. ఇప్పుడు ఎవరైతే ఆర్పిఎఫ్ కోసం ప్రిపరేషన్లో ఉన్నారో, అదేవిధంగా ఇప్పుడు ఆర్పిఎఫ్ కోసం ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ముందు వచ్చే డౌట్ వచ్చేసరికి ఇప్పుడు కోచింగ్కి వెళ్ళాలనుకుంటున్నాము. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మరి ఎగ్జామ్ అనేది క్లియర్ అవుతుందా, ఈ టైం అనేది సరిపోతుందా, అదేవిధంగా కోచింగ్ ఏదైతే బెస్ట్, ఆన్లైన్ కోచింగ్ బెస్టా, ఆఫ్లైన్ కోచింగ్ బెస్టా, ఇంకా అలానే ఇంకా మీ అందరూ కూడా ఉన్న డౌట్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ గురించి కొంత డౌట్ అనేది ఉంది. ఆ కరెంట్ అఫైర్స్ అనేది ఎన్ని నెలల ముందు ప్రిపేర్ అవ్వాలి, అంటే నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుండి ఎన్ని నెలల వరకు కరెంట్ అఫైర్స్ అనేవి ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ లెవెల్ అనేది ఎలా ఉంటుంది, 2018 ఆర్పిఎఫ్ ఎగ్జామ్ అనేది ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంటుందా, ఇప్పటికి మరి డెప్త్ అనేది చేంజ్ అవుతుందా? ఎందుకంటే ఇప్పటికి వేకెన్సీస్ చూసుకుంటే డిఫరెన్స్ ఉంది కదా, మరి ఎగ్జామ్ లెవెల్ డెప్త్ అనేది ఏమైనా చేంజ్ అవుతుంది అనేది ఈ కొన్ని డౌట్స్ ఉన్నాయి. వీటి గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా అదేవిధంగా మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ యాప్స్లో కొన్ని కోర్సెస్ అనేవి పర్చేజ్ చేస్తారు. వాటి వల్ల మీకు యూజ్ అనేది ఎంత ఉంది అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 299, అదేవిధంగా 499 అని చెప్పేసి దసరా ఆఫర్స్, సంక్రాంతి ఆఫర్స్ అని చెప్పేసి మీకు ఆఫర్స్ ద్వారా ఆ కోర్సెస్ అనేవి పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేస్తారు. వాటి వల్ల మీకు జీరో యూజ్ అన్నమాట. మరి వాటిని మీరు తెలియకుండా కోర్సెస్ అనేవి పర్చేజ్ చేస్తారు. వాటి వల్ల మీకు యూజ్ అనేది ఎంత ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో, ఇదే మా స్కూలు. 6th to 10th వరకు నేను ఎక్కడే చదువుకున్నాను. నేను లీవ్కి వచ్చినప్పుడల్లా మా స్కూల్కి అయితే కంపల్సరీ వస్తాను. ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా గ్రౌండ్కి వస్తాం రన్నింగ్కి. అదేవిధంగా నాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ కూడా చాలామంది కూడా ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు కూడా డైలీ ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేస్తారు ఫిజికల్ ఫిట్నెస్ కోసం. చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. మనం చదువుకున్న స్కూల్కి వస్తే చాలా రోజుల తర్వాత ఆ హ్యాపీనెస్ ఇవ్వరు కదా. ఇంకా లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీకున్న ఫస్ట్ డౌట్ వచ్చేసరికి మరి 2018కి 2024కి ఆర్పిఎఫ్ ఎగ్జామ్ అనేది పేపర్ డెప్త్ అనేది చేంజ్ అవుతుందా, సేమ్ అలానే ఉంటుందని మీకున్న ఫస్ట్ డౌట్. ఇదేంటంటే మనకి రైల్వే ఎగ్జామ్స్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే మ్యాక్సిమం రైల్వే ఎగ్జామ్స్ అంతా ప్యాటర్న్ కూడా సేమ్ ఒకేలా ఉంటుంది. కొంచెం అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్యాటర్న్తో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మన రైల్వే ఎగ్జామ్స్లో ఏంటంటే మెయిన్గా జనరల్ సైన్స్ని ఎక్కువ ఫోకస్ చేస్తారు, అదేవిధంగా అర్థమెటిక్, రీజనింగ్, ఈ మూడింటిని కూడా ఎక్కువ హైలైట్ చేస్తారు మిగిలిన అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో కంపేర్ చేస్తే. మనమేం లేదు, ప్యాటర్న్ కనుక మనం అంచనా వేయగలిగితే ఎగ్జామ్ అనేది ఈజీగానే ఉంటుంది. మనం సాధారణంగా మనం చూసుకున్నట్లయితే రైల్వే ఎగ్జామ్స్ ఈజీగానే ఉంటాయి. మనం ఆర్పిఎఫ్ ఎగ్జామ్ కనుక చూసుకున్నట్లయితే పేపర్ అయితే మనకి ఈజీగానే ఉంటుంది. 2018లో మీరు ప్రీవియస్ పేపర్స్ ఆల్రెడీ చూసే ఉంటారు. పేపర్ అయితే చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మనకి ఫిజికల్కి 1:10 రేషియోలో కట్ ఆఫ్ ఉంటుంది కాబట్టి. మరి కాకపోతే ఇప్పుడు ఏంటంటే వేకెన్సీస్ అనేవి 2018తో కంపేర్ చేస్తే ఇప్పుడు కొంచెం వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి మనకి ఎప్పుడైనా సరే మనకి పేపర్ లెవెల్ అనేది ఈజీగా ఇచ్చినప్పుడు ఏంటంటే కట్ ఆఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది వాస్తవానికి. ఎందుకంటే మనకి 2018లో కట్ ఆఫ్స్ కనుక చూసుకున్నట్లయితే 90లు 100లు ఎందుకు ఉన్నాయంటే పేపర్ ఈజీగా ఉంది కాబట్టి మరి కట్ ఆఫ్లు అనేది 90, 100 వరకు వెళ్ళింది. అదే పేపర్ డెప్త్ అనేది కొంచెం హార్డ్గా ఇచ్చినట్లయితే కట్ ఆఫ్ అనేది 60, 70లో ఆగిపోయేది కదా. మనకి 1/3 నెగిటివ్ ఇచ్చి అదేవిధంగా ఫిజికల్ అనేది కొంచెం హార్డ్గానే ఉంటుంది. మనకి ఆర్మీ ఫిజికల్ లెవెల్లో ఉంటుంది మేల్స్కి అయితే. కాబట్టి మనకి ఫిజికల్ లెవెల్ అనేది కొంచెం హార్డ్గా ఉన్నప్పుడు పేపర్ లెవెల్ అనేది కొంచెం ఈజీగానే ఉంటుంది. మీరైతే కంగారు పడాల్సిన అవసరం లేదు. నా సజెషన్ ఏంటంటే మీరు పేపర్ ఈజీగా ఉంటుందని చెప్పేసి బేసిక్ లెవెల్లో ప్రిపేర్ అవ్వడం కంటే కొంచెం డెప్త్కి వెళ్ళి కొంచెం అర్థమెటిక్, రీజనింగ్ అయినా సరే మ్యాక్సిమం మోడల్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు డెప్త్గా వెళ్ళి ప్రిపేర్ అయితే మీకు ఆర్పిఎఫ్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ అనేవి మీకు వాడు ఏ మోడల్ నుండి అడిగినా, ఎన్ని మోడల్స్ నుండి మీకు క్వశ్చన్ అడిగినా సరే మీకు ఈజీగానే అనిపిస్తుంది. నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే మీ ప్రిపరేషన్ లెవెల్ అనేది డెప్త్గానే ఉండాలి. ఇందులో ఛాయిస్ అనేది ఏమి ఉండదు. మ్యాక్సిమం అర్థమెటిక్, రీజనింగ్ మాత్రం ఛాన్స్ అనేది తీసుకోవద్దు. మీకు సిలబస్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయో ప్రతిదీ కూడా ఛాయిస్ లేకుండా మీరు ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనం మ్యాక్సిమం స్కోర్ చేసేది ఈ 2 సబ్జెక్టులోనే కాబట్టి మీరైతే వీటికి ఛాయిస్ అయితే తీసుకోవద్దు. మొత్తం సిలబస్ అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మీకు నేను ఆల్రెడీ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేశాను. మీలో ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే నేను లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను. ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి. అందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు గ్రూప్ డిస్కస్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కూడా రిప్లై ఇస్తాను అందులో. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి కోచింగ్కి వెళ్ళాలనుకుంటున్నాం. మరి ఆన్లైన్ కోచింగ్ బెస్టా, ఆఫ్లైన్ కోచింగ్ బెస్టా? కొంతమంది హౌస్ వైఫ్స్ కానీ జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ మరి ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళి వాళ్ళు ప్రిపేర్ అవ్వాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మరి ఆన్లైన్ కోచింగ్ వీళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు. మరి ఆన్లైన్ కోచింగ్ బెస్టా, ఆఫ్లైన్ కోచింగ్ బెస్టా అంటే నా సజెషన్ వచ్చేసరికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆఫ్లైన్ కోచింగే బెస్ట్. మీకు ఎవరైతే పాసిబిలిటీ ఉందో వాళ్ళు మ్యాక్సిమం ఆఫ్లైన్ కోచింగ్కే మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఆఫ్లైన్ కోచింగ్ మన సరౌండింగ్స్లో అక్కడ ఉన్న వెదర్ వేరుగా ఉంటుంది. మనం ఆన్లైన్ కోచింగ్ ఏంటంటే మనం మొబైల్లో చూసుకుని
సింగిల్గా ప్రిపేర్ అయ్యేది వేరుగా ఉంటుంది. ఎలా అయినా సరే మనకి ఆన్లైన్ కోచింగ్తో కంపేర్ చేస్తే ఆఫ్లైన్ కోచింగ్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. మన మైండ్ సెట్ అంతా కూడా కాంపిటీషన్ ఫీల్డ్కి అనుగుణంగా ఆఫ్లైన్ కోచింగ్లో మనం ప్రిపేర్ అవుతూ ఉంటాం. కాబట్టి నాకు తెలిసినంత వరకు మీరు మ్యాక్సిమం ఆఫ్లైన్ కోచింగే మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇంకా ఎవరైతే ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళైతే ఆన్లైన్ కోచింగ్ తీసుకోండి. ఇంకా ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు బెస్ట్ ఇన్స్టిట్యూట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మరి బెస్ట్ ఇన్స్టిట్యూట్ అంటే మరి ఏది బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పగలమంటే, మరి ఎప్పుడైనా మనం కనుక చూసుకున్నట్లయితే మంచి ఫ్యాకల్టీ ఉన్నదే బెస్ట్ ఇన్స్టిట్యూట్ అవుతుంది. మరి మంచి ఫ్యాకల్టీ ఉన్నది మనం ఎలా తెలుసుకోవాలంటే, ముందు మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యేటప్పుడు ఏదో మన యూట్యూబ్లో యాడ్స్ చూసో లేదా మీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పారని కాకుండా మీరు ఆ ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ ఫ్యాకల్టీ ఎలా ఉంది, ఇంత ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్స్లో ఆ జాబ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అంటే ఆ ఇన్స్టిట్యూట్ నుండి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఆ రీసెంట్గా వచ్చిన నోటిఫికేషన్స్లో కానీ లేదా ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్స్లో కానీ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ప్రజెంట్ ఫ్యాకల్టీ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి ఎంక్వైరీ చేసి మీరు జాయిన్ అవ్వండి. ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే ఎప్పుడైనా సరే బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నదే బెస్ట్ ఇన్స్టిట్యూట్ అవుతుంది. మీరు దాన్ని గుర్తుంచుకుని ఒక మంచి ఫేమస్ ఇన్స్టిట్యూట్లోనే జాయిన్ అవ్వండి. మీరు అలా కాకుండా ఏదో చిన్న చితక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే మీరు డబ్బులు వేస్ట్ చేసుకోవడమే కానీ ఏమీ ఉండదు. డబ్బులు వేస్ట్ చేసుకోవడం సంగతి పక్కన పెట్టేస్తే మీ విలువైన సమయాన్ని పోగొట్టుకుంటారు ముందుగా. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే ఫ్యాకల్టీని మంచి ఫ్యాకల్టీ ఉన్న ఇన్స్టిట్యూట్లోనే జాయిన్ అవ్వండి. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది లాస్ట్ ఇయర్ రిక్రూట్మెంట్స్లో ఎన్ని వేకెన్సీస్ సెలెక్ట్ అయ్యారు ఏంటి, దాన్ని బట్టి అంచనా వేసుకుని ఒకసారి ఫ్యాకల్టీ ఎలా ఉంది ఏంటి ఒకసారి ఎంక్వైరీ చేసి మరి ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. మ్యాక్సిమం ఆఫ్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే, ఇంకా తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ని ఎన్ని మంత్స్ ముందు నుండి ప్రిపేర్ అవ్వాలి? మరి నోటిఫికేషన్ అయితే మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. డీటెయిల్ నోటిఫికేషన్ కూడా వచ్చింది త్వరలోనే. మరి ఎన్ని మంత్స్ ముందు నుండి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి? రైల్వేస్కి కనుక చూసుకున్నట్లయితే రైల్వేస్ కనే కాదు మనకి మ్యాక్సిమం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చూసుకున్న కరెంట్ అఫైర్స్ మెయిన్గా అడుగుతారు. మన రైల్వేస్ కనుక చూసుకున్నట్లయితే లేటెస్ట్గా మనకి జరిగినటువంటి నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ గురించి కూడా మనకి అడగడం జరుగుతుంది. మీరైతే మినిమం నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుండి 1 year కరెంట్ అఫైర్స్ అయితే కంపల్సరీ కూడా మీరు తరువుగా ప్రిపేర్ అవ్వండి. వాటిని పర్ఫెక్ట్గా మీరు ప్రిపేర్ అయినట్లయితే మీకు కరెంట్ అఫైర్స్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదేవిధంగా నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుండి కూడా మీరు కంటిన్యూషన్గా ఎగ్జామ్స్ జరిగేంత వరకు కూడా కంటిన్యూషన్గా మీరు ఈ కరెంట్ అఫైర్స్ని అయితే ప్రిపేర్ అవ్వాలి. ఇంకా అదేవిధంగా మీరు అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే యూట్యూబ్ వేరే వేరే ఛానల్స్లో ఆ యాప్స్ ఉంటాయి కదా, ఆ యాప్స్లో మీరు మెటీరియల్స్ లేదా పీడిఎఫ్ రూపంలో ఆ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. 299, 599 ఆఫర్స్ అని చెప్పి మీకు అమ్మేస్తూ ఉంటారు. మనమే దీపావళి షాపింగ్ లేదా సంక్రాంతి షాపింగ్ కాదు కదా, ఈ ప్యాంటు షర్ట్ కొనేసినంత ఈజీగా కోర్సులు కొనేసి మీ టైంని వేస్ట్ అని చెప్పేసి వాటి వల్ల మీకు జీరో యూజ్ అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా పీడిఎఫ్ రూపంలో ఏదో ఇన్స్టిట్యూట్ నుండి మెటీరియల్లో ప్రింట్అవుట్ తీసుకుని వచ్చేసి మీకు ప్రొవైడ్ చేసి అమ్మేస్తూ ఉంటారు. మీరేమో తెలియక ఆ కోర్సెస్ను పర్చేజ్ చేస్తారు. ఎందుకంటే మీకు 299, 399కే జాబ్ వచ్చేస్తుందంటే మీరు బుక్స్ కొనాల్సిన అవసరం లేదు, కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇంకేం అవసరం లేదు కదా. 299కే జాబ్ వచ్చేస్తే దానివల్ల నేను చెప్పేది ఏంటంటే, మీకు యూజ్ లేకుండా అనవసరంగా వాటిని తీసుకుని మీ టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. మీ ప్రిపరేషన్ కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. వాటి వల్ల డైరెక్ట్గా 1 line క్వశ్చన్స్గా మీకు ఇచ్చేస్తూ ఉంటారు. మీకేం అర్థం కాదు, ఆ సబ్జెక్ట్ ఉండదు దానిలో. మీకు డైరెక్ట్గా ఏంటంటే పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీకు సబ్జెక్ట్ ఏమున్నది ఆ మెటీరియల్స్లో. మీరు మ్యాక్సిమం మీరు ఏం చేస్తారంటే బెస్ట్ బుక్స్ని అయితే ఫాలో అవ్వండి. బెస్ట్ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకుని మీరు కొంచెం హార్డ్ వర్క్ చేసి మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు బెస్ట్ బుక్స్ గురించి కూడా వీడియో చేస్తాను. మీరు ఆ బుక్స్ని అయితే తీసుకోండి. ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను బుక్స్ గురించి. మీరు ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. నెక్స్ట్ కూడా మీకు అప్డేటెడ్ బుక్స్ గురించి నేను వీడియో చేస్తాను. ఇంకా అదేవిధంగా మీ ప్రిపరేషన్ మరియు స్ట్రాటజీ, జనరల్ స్టడీస్ వాటి గురించి కూడా మీకు మన ఛానల్లో వీడియోస్ అయితే చేస్తాను. మీరైతే ఈ పెయిడ్ కోర్సెస్కి కొంచెం దూరంగా ఉండండి. వాటి వల్ల మీకు జీరో యూజ్ అన్నమాట. మీ ప్రిపరేషన్ ఎప్పుడు కూడా హార్డ్ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి. కొంచెం కష్టపడి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, మళ్ళీ తర్వాత నోటిఫికేషన్ ఎన్ని సంవత్సరాలకు వచ్చింది ఏంటనేది తెలీదు. కాబట్టి ఇదే మీకు లాస్ట్ అండ్ ఫస్ట్ ఛాన్స్గా మీరు తీసుకుని అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా మీరు ఆన్లైన్లో ఏదైనా యాప్లో మీరు కోర్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం మెటీరియల్స్ తీసుకోకుండా మీరు ఆన్లైన్ టెస్ట్ల వరకు మాత్రం, టెస్ట్ సిరీస్ వరకు మాత్రం తీసుకుని మీరు ప్రాక్టీస్ కోసం యూజ్ అవుతాయి. అవి మాత్రం ఇంకా మెటీరియల్స్ మాత్రం మీరు ఆల్రెడీ ఏ బుక్స్ అయితే ప్రిపేర్ అవుతున్నారో వాటినే కంటిన్యూ చేయండి. ఇంకా అదర్ వేరే మెటీరియల్స్ తీసుకుని మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు.
ఎంతవరకు అవసరం అంతవరకు ప్రిపేర్ అవ్వండి. ఎక్కువగా కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. మనకి ఎంతవరకు అవసరం అంతవరకు ఎక్కువ మ్యాటర్ కవర్ చేస్తూ ప్రిపేర్ అయితే సరిపోతుంది. మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.